హాయ్ హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే ప్రెసెంట్ ఐఎమ్ నౌ బాగానే ఉన్నాను. సో ఎందుకలా చెప్తున్నానంటే మీకు thumbnail చూస్తే అర్థమై ఉంటుంది. సో నాకు సడన్గా ఆ సర్జరీ ఇదంతా అవ్వడం, నేను రికవరీ అయ్యి అక్కడి నుంచి ఇలా రావడం అండ్ నేను మళ్ళీ ఇలా మాట్లాడడం. బట్ ఇంకా కొంచెం చిన్న కాంప్లికేషన్ అయితే ఉంది, అది కూడా నేను చెప్తాను. కొత్తగా చూసే వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మన ఛానల్ ఇలానే సపోర్ట్ చేయండి. మనం ఇంకా చాలా 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 ముందుకి మన ఛానల్ చాలా బిగ్ గ్రో అవ్వాలి. సో అది మీ చేతుల్లోనే ఉంది. తప్పకుండా మన ఛానల్ని షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళైతే స్కిప్ చేయకుండా చూడండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. నేను విషయం ఏంటంటే, సో thumbnail చెప్పా కదా, నాకు థ్రోట్కి సర్జరీ అయిందనమాట. సో క్రానిక్ టాన్సిలైటిస్ అంటారంట. సో నేను అనుకోకుండా, నాకు అది ఎప్పుడు వచ్చిందో కూడా తెలీదు. ఒక 1 year బ్యాక్ కొంచెం నాకు ఇలా పెయిన్లా వచ్చి ఇలా వచ్చింది. సో 1 year మెడికేషన్ తీసుకున్నా అండ్ తగ్గిపోయింది. బట్ అది మళ్ళీ 1.5 year తర్వాత మళ్ళీ సో ఫాస్ట్గా రీగ్రోత్ అవ్వడం అండ్ ఇన్ఫెక్షన్ అవ్వడం అన్నీ కూడా అయిపోయింది అనమాట. అలా 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 అన్ని కొన్ని డేస్లోనే. బట్ అది ఫ్రీక్వెంట్గా 15 డేస్కి నాకు ఫీవర్ వచ్చేయడం. సో ఫీవర్ తగ్గినమంట హెవీ యాంటీబయాటిక్స్ వాడడం, ఇవన్నీ జరిగాయి అనమాట. సో ఎందుకు ఇలా జరుగుతుందని చెప్పేసి నేను సాగర్ దుర్గాలో ఉన్న బాపారావు గారి ENT సర్జన్ ఉన్నారు, వెల్ ఎక్స్పర్ట్ సర్జన్ అనమాట. సో నాకు మా మ్యూచువల్ ఫ్యామిలీ ఫ్రెండ్ డాక్టర్ స్కిన్ స్పెషలిస్ట్ మధుబాబు గారు అని ఉన్నారు. సో ఆయన కన్సల్ట్ చేస్తే ఆయనే వీటికి సజెస్ట్ చేశారు. సో చేస్తే కంపల్సరీ సర్జరీ చేయాలని చెప్పారనమాట. సో క్రానికల్ టాన్సిలైటిస్ అంటారు. సో ఇన్ఫెక్షన్ త్వరగా పెరిగిపోతుంది. సో అలానే పెరిగిపోయి నాకు కంప్లీట్గా ఇదంతా కూడా ఇలా అయిపోయిందండి. సో ఏంటో నాకు కూడా తెలియలేదు అసలు. అది కూడా విత్ 2 weeks 3 weeksలోనే అలా అయిపోయింది అనమాట. సో కంపల్సరీ సర్జరీ చేయాలి అని చెప్తే, సో నేను ఇంకా నవరాత్రులు చేద్దాం అలా ఇలా అని చాలా ఎక్స్పెక్టేషన్స్, పూజలు అది అనుకున్నాం. బట్ ఏమీ కాలేదు. సో నవరాత్రి స్టార్ట్ అయిన ఫస్ట్ డేనే, నెక్స్ట్ డే ముందు రోజు వెళ్ళాను, నెక్స్ట్ డే మార్నింగే ఆపరేషన్ అన్నారు. సో ఏం చేయాలో తెలియదు, నేను మెంటల్గా ప్రిపేర్ కూడా అవ్వలేదు. బట్ అత్తమ్మ, మా బావ, ఇంకా మా మమ్మీ, అక్క అందరూ కూడా కొంచెం ప్రిపేర్ చేసి ఏం కాదు 2 days 3 daysలో తగ్గిపోతే, అండ్ ఈవెన్ డాక్టర్స్ కూడా అలానే చెప్పారు 2 days 3 daysలో తగ్గిపోద్ది అన్నారు. సో నేను అలాగే ఒక బ్లైండ్గా వెళ్ళిపోయాను అనమాట. వెళ్ళిపోతే ఇంకా అనెస్థీషియా ఇచ్చేసి సర్జరీ చేసేసారు. చేసిన ఒక 2 days తర్వాత వరకు నాకు అత్తులోనే ఉన్నాను, ఏం చేస్తున్నాను ఏం తింటున్నాను కూడా తెలియదు. బట్ హారబుల్ అండి, కంప్లీట్ హారబుల్ పెయిన్ అనమాట. ఈవెన్ నేను మాట్లాడలేకపోయేదాన్ని అసలు. 25 days అసలు ఫుడ్ లేదు, ఒక వాటర్ కూడా తాగలేకపోయాను. ఓన్లీ మిల్క్ అండ్ ఐస్ క్రీమ్ షేక్స్తోనే బతికాను అనమాట. సో నేను కంప్లీట్గా అందుకే చూడు వెయిట్ లాస్ మాత్రం చాలా వెయిట్ లాస్ అయిపోయాను. జస్ట్ ఒక 1 week 2 weeks నుంచి కొంచెం ఫుడ్ తింటున్నాను. బట్ ఒక కాంప్లికేషన్ వచ్చింది ఏంటంటే, నేను కొంచెం ఫుడ్ మంచి ఏమి టేస్టీ ఫుడ్ అయితే నేను ఇష్టంగా తింటాను. సో ఏమైందంటే, నాకు ఇప్పుడు టేస్ట్ తెలియట్లేదు అనమాట. ఇప్పుడు ఉన్న కాంప్లికేషన్ ఏంటంటే, సో మొత్తం హీల్ అయిపోయింది. స్టెరాయిడ్స్ ఇచ్చారు 1 week తర్వాత. ఫస్ట్ వీక్ కంప్లీట్ అసలు దాంతో దగ్గు వచ్చేసి విపరీతంగా నేను అసలు చెప్పలేను. తర్వాత నేను ఆ 25 days నా జర్నీ అంతా కూడా చిన్న క్లిప్పింగ్స్ కింద వీడియోస్ తీసాను, అన్నీ కూడా నేను పెడతాను చూడండి. అసలు ఎంత అంటే అంత రైట్ టైం అయితే పడుకునేదాన్ని కాదు, కూర్చొని అలాగా పడుకునేదాన్ని. దగ్గు, మా బావ అయితే చుక్కలు చూసేసాడు లిటరల్లీ. అండ్ మా మమ్మీ అయితే ఏడుపు, ఎందుకంటే నేను ఫోన్లో మాట్లాడలేను, తనకి మెసేజ్ చూస్తే అర్థం కాదు. సో మా చెల్లికి పంపించి, మా చెల్లి మా మమ్మీకి కన్వే చేసి, మా అత్తమ్మ కూడా ఏం తింటలేదంటే ఆమె కూడా ఏడ్చి చాలా పాపం. నా వల్ల అందరూ కూడా బాధపడ్డారు. సో బాధపడడం అంటే నేను బాధపడుతున్న నా పెయిన్ చూసి వాళ్ళు చూడలేకపోయారు అనమాట. అండ్ మా అక్క, మా చెల్లి అండ్ బ్లడ్ రిలేషన్ ఈజ్ వెరీ ఇదండి అసలు. మా అన్నయ్య రోజు అడిగేవాడు, చెల్లి తిన్నాదా అని. మా మమ్మీని, మా అక్క, మా అత్తమ్మ ఇంకా అందరు దేవుళ్ళకి మొక్కారు. దానివల్ల నేను మళ్ళీ మీ ముందు ఇలా
ఉండగలనేమో. బట్ నాకు ఈ టేస్ట్ అయితే నేను తెలియట్లేదు అనమాట. ఏది తిన్నా చప్పగా ఉన్నట్టు అనిపిస్తుంది, కంప్లీట్గా టేస్ట్ అయితే తెలియట్లేదు. సో డాక్టర్ అయితే చెప్పారు అది కూడా నెమ్మదిగా తెలుస్తుంది, మనం లేజర్ చేసాం కాబట్టి. సో కొంచెం దానికి ఏమైనా తగిలిన్నా ఇదన్నా అని చెప్పారు. సో నాకు జరిగిన ఆపరేషన్ థియేటర్లో కూడా వాళ్ళు వీడియోస్ తీశారండి, నర్సెస్ అన్ని మా బాబు పంపించారు. సో అవన్నీ కూడా నేను మీకు వీడియోలో పెడతాను, చూడండి. నేనైతే వీడియోని కంటిన్యూ చేస్తాను. ఇదిగోండి లోపల ఆపరేషన్ థియేటర్లో ఆపరేషన్ జరుగుతున్న క్లిప్పింగ్స్ అనమాట. లోపల సిస్టర్కి నేను ప్రీవియస్గా చెప్పాను నాకు ఏం జరుగుతుందో ఏంటో, నేను కాన్షియస్లో ఉన్నాను కదా, బట్ నాకు వీడియో తీయండి నేను తర్వాత చూసుకుంటాను అని చెప్తే, సో ఆల్రెడీ తెలిసిన వాళ్ళే కాబట్టి ఆ వీడియో అంతా షూట్ చేశారంటే, డాక్టర్ ఎందుకు తీస్తున్నారంటే ఈ పేషెంట్ తీయమన్నారండి వాళ్ళు చూసుకుంటారంట అని చెప్తే జస్ట్ నవ్వుకున్నారు. ఇంకా ఆపరేషన్ అయితే లేజర్ ఆపరేషన్ చేశారండి. సో దానివల్ల ఏంటంటే ఎక్కువ బ్లీడ్ అవ్వదంట, పెయిన్ కూడా కొంచెం తక్కువగా ఉంటుందని చెప్పారు. బట్ ఈ లేజర్ తక్కువ అంటే అది నేను అసలు ఈ పెయిన్ చాలా హారబుల్ అనమాట. అలాంటిది ఇంకా స్టిచ్చెస్ వేస్తే ఎలా ఉంటుందో నేనైతే అసలు చెప్పలేను. సో ఇగో ఇది లేజర్ దాంతో చూసుకుని డాక్టర్ చేస్తున్నారనమాట. ఈ సాగర్ దుర్గ హాస్పిటల్లోని డాక్టర్ బాపారావు గారు ఈఎన్టీ సర్జన్ స్పెషలిస్ట్ అనమాట. చాలా బాగా చూస్తారు. సో మనకి ఎటువంటి డౌట్స్ ఉన్నా ఏమున్నా త్రూ ఫోన్ కూడా మనకు చెప్తారు. మీకు ఎటువంటి ఏమైనా అవసరమైతే మీరు వెళ్ళి కన్సల్ట్ చేయండి తప్పకుండా. సాగర్ దుర్గ హాస్పిటల్లో వైజాగ్లో తెలియని వాళ్ళు ఉండరు, మ్యాక్సిమం అందరికీ తెలుసు సాగర్ దుర్గ హాస్పిటల్లో ఉంటారు. సో నాకు లేజర్ ఆపరేషన్ జరుగుతుంది. సో కంప్లీట్గా సర్జరీ అయితే అయిపోయింది. నాకు తీసిన టాన్సిలైటిస్ అవి ఉన్నాయి కదా, ఇన్ఫెక్షన్ బాగా లోపలికి వెళ్ళిపోయిందంట. సో అందుకే నాకు ఫ్రీక్వెంట్గా ఫీవర్ 15 డేస్కి రావడం అన్నీ. సో అది కూడా నేను లాస్ట్లో పిక్ పెడతాను, చూపించారట మా బావకి. సో నన్ను రూమ్ షిఫ్ట్ చేసిన తర్వాత చూడండి కంప్లీట్ నేను అన్కాన్షియస్లో ఉన్నాను. బట్ కానీ ఆపరేషన్ థియేటర్లో కొంచెం మెలకు వచ్చి అన్నానంట, నేను షాపింగ్కి వెళ్ళాలి, దాండియాకి వెళ్ళాలి, అది ఇది అని చెప్తున్నానంట. బట్ బయటకు వచ్చి నవ్వుకుని చెప్తున్నారు. అండ్ మా కన్సల్టెంట్ డాక్టర్తో కూడా ఫోన్ చేసి చెప్తున్నారు. సో ఇవన్నీ నాకు ఏం జరిగి కూడా అసలు గుర్తులేదండి. బట్ ఏమైందో అన్నీ నన్ను చూడడానికి చాలామంది వచ్చారంట. నాకు అసలు ఏం జరుగుతుందో ఏంటో కూడా తెలీదు. అసలు ఒక సిలైన్ పెట్టేసి ఇంకా అలా ఉన్నాను అంతే. మార్నింగ్ 9కి ఎంతో ఆపరేషన్ అయితే ఈవినింగ్ 9 కల్లా కొంచెం కదలనంట అంతే. బట్ తర్వాత ప్రాబ్లం ఏం లేదు, ఇంటికి తీసుకెళ్ళిపోండి అని చెప్పారు. కానీ మా అన్నయ్య ఒక పక్క, మా అక్క ఒక పక్క, మా బావ ఒక పక్క పెట్టి నన్ను పైకి తీసుకొచ్చారనమాట. కార్ ఎలా ఎక్కుతున్నా తెలియదు, వీల్ చైర్లో వచ్చాను. బట్ వచ్చిన నెక్స్ట్ డే కూడా నేను అలానే ఉన్నానండి. చూడండి వీడియోలో మీకు చూస్తే తెలుస్తుంది. బట్ కంప్లీట్ 2 days వరకు లేని మనుషులు వస్తున్నట్టు, మాట్లాడుతున్నట్టు, నాతో ఉన్నట్టు అన్నీ చెప్తున్నానంట. ఇంకా వీళ్ళందరూ అంటే ఇంకా ఇది ఇద్దరేనే ఉందని, అవును వచ్చారు, అవును వెళ్ళారు అని. బట్ మా నాన్నగారు అయితే లేరు. బట్ మా డాడీని నేను చాలాసార్లు అడిగానంట, అది కూడా చెప్తున్నారు. ఇగో వీడియోలో చూపిస్తాను. కొంచెం కాన్షియస్ వచ్చానండి నెక్స్ట్ డే నైట్కి. సో అప్పుడు వీడియో చిన్న షూట్ చేశాను. బట్ నేను కంప్లీట్లీ ఏం తినలేకపోయాను. చూడండి ఆ టీ కొంచెం కూడా తాగడానికి నాకు 1 or 2 hours పట్టేది. బట్ నా వల్ల ఫుల్ స్ట్రగుల్ అయిపోయాడు మా బావ కూడా, అందరూ కూడా అండి. అండ్ మా అత్తమ్మ, మా మమ్మీ, అన్నయ్య అందరూ కూడా, మా అక్క, మా మామయ్య గారు. సో అందరూ కూడా మిల్క్ చిన్న స్ట్రా పెట్టి వేసుకొని మింగడానికైతే నాకు గంటలు పట్టేది. బట్ నాకు ఫుడ్ తినేటప్పుడు ఏంటంటే కొంచెం హ్యాపీనెస్ ఇచ్చేది ఆ కార్టూన్ టామ్ అండ్ జెర్రీ చూస్తాను ఎక్కువ. సో బట్ మెడిసిన్స్ టైం టు టైం చూడండి, నా మెడిసిన్స్ బాక్స్ నా ఫైల్ అవన్నీ నా మందులే. రోజు మింగడానికి బాబోయ్, ఆ టాబ్లెట్లు మింగడానికి కూడా నా వల్ల అసలు అయ్యేది కాదు. ఇంకా ఐస్ క్రీమ్స్ డబ్బాలతోని ఐస్ క్రీమ్స్ అన్నీ తెచ్చేవారు. ఐస్ క్రీమ్స్ కూడా నేను మింగలేకపోయేదాన్ని. బట్ చూడండి నా జా లైన్ అసలు కనిపించేది కాదు ఆ టాన్సెస్ ఉన్నప్పుడు. బట్ ఆ టాన్సెస్ రిమూవ్ చేసిన తర్వాత నా జా లైన్ కొంచెం కనిపిస్తుంది. బట్ ఇంకా ముఖం వాపది ఉన్నది. బట్ తర్వాత కొంచెం ఫుడ్ ట్రై చేయండి అంటే నేను బ్రౌన్ బ్రెడ్ తింటాను కొంచెం ఇష్టంగా. మిల్క్ బ్రెడ్ తిన్నా, ఆ బ్రౌన్ బ్రెడ్లో పాలు వేసుకొని దాన్ని నానబెట్టుకొని అలా తినేదాన్ని. బట్ నోటు వరకు వెళ్ళేది, కానీ గొంతు దగ్గర మింగేసరికి మాత్రం నాకు చుక్కలు కనపడేవండి. బట్ లిటరల్లీ నా కళ్ళు అది, నా ఫేస్ అది చూస్తే మీకు అర్థమవుతుంది అసలు ఎంత పెయిన్, ఎంత
ఇది నేను ఇది చేశానంటే అంతా. బట్ మధ్యలో నాకు కొంచెం బాగా 5 days తర్వాత రివ్యూకి వెళ్ళాను. సో సార్ నాకు సజెషన్ ఇచ్చారనమాట. ఏంటంటే ఐస్ క్రీమ్ కూడా మింగలేకపోతున్నానంటే ఐస్ క్రీమ్ షేక్ తాగమన్నారు. బట్ అప్పటి నుంచి ఐస్ క్రీమ్ షేక్స్ ఇంకా నా ఫుడ్ అయిపోయింది. ఆ ఐస్ క్రీమ్ షేక్సే ఆ 20 days కంప్లీట్ నా ఫుడ్, లంచ్ అండ్ డిన్నర్. ఈ బ్రో నా కోసం చెప్పారనమాట, ఇలా ఆపరేషన్ అయ్యింది, ఏం తినట్లేదంటే. స్పెషల్లీ నా కోసం చాలా బాగా చేసేవారండి. అసలు ఎంత బాగా చేశారో. థ్యాంక్ యూ బ్రో నీకు. అసలు నేను సరదాగా అలా ఇంట్లో ఉండిపోతానని చెప్పేసి వెళ్ళేదాన్ని. నా ఫేస్ చూసి చూడగానే స్ట్రాబెరీ ఆర్ లేకపోతే మా బటర్ స్కాచ్ ఎంత బాగా చేసేవారు అసలు. నీ యొక్క అంటే లోపల చాక్లెట్ అది అన్నీ వేయకుండా ఓన్లీ పాలు వేసి మిల్క్ షేక్ చేసేవారు. నాకు చాలా మోస్ట్ ఫేవరెట్ అయిపోయింది అనమాట. సో అదే అలవాటు అయిపోయి అప్పుడప్పుడు కూడా ఇప్పటికీ లిటరలీ వెళ్ళి తాగడానికి అవుతుందని. బట్ అది తెచ్చుకున్న ఒక 1 week నేను అది కూడా తాగడానికి ఇబ్బంది. బాడీకి ఫుడ్ సరిపోక ఎక్కడికి వెళ్ళేదాన్ని కాదండి, ఓన్లీ ఐస్ క్రీమ్ షేక్స్ అయితే తాగేదాన్ని. మా బావ చూడండి నాకు తెలియకుండా ఇలా చిన్న చిన్న క్లిప్పింగ్స్ తీసేవాడు. నేను నెమ్మదిగా చిన్న గ్లాస్తో పాలు తాగడానికి మినిమం ఒక 1 hour పట్టేది. బట్ అది కూడా చాలా కూల్గా తాగేదాన్ని. అండ్ మింగడానికి నాకు అసలు అవ్వేదాన్ని కాదనమాట. మాట్లాడలేకపోయేదాన్ని. ఓన్లీ అన్ని సైకిలే ఇలా సైక్ చేసేదాన్ని అనమాట. ఇదేంటంటే ఓన్లీ నేను ఎందుకు క్లిప్పింగ్ చేశానంటే నేను ఎప్పుడు రెగ్యులర్గా తీసుకునే ఐస్ క్రీమ్ షేక్ ఒకరోజు హాలిడే అనేసి షాప్ తీయలేదు. బట్ ఆ రోజు నాకు ఫుడ్ లేదు. ఏంటి అని చెప్పేసి ఫుడ్ తినలేను, నేను తినేది ఓన్లీ ఐస్ క్రీమ్ షేక్స్ అని చెప్పేసి ఇంకొక దగ్గరికి వెళ్ళాం. బట్ వాడు ఏం చేశాడంటే అందులో పల్లీల పౌడర్ వేసాడండి. అసలు చెత్త వెతవా. అసలు ఆ రోజు నైట్ అసలు ఫుడ్డే లేదు. ఇంకా ఏం తినాలో తెలియక, ఏం చేయాలో తెలియక ఇంకా చచ్చినట్టు అదే తాగాను. తాగి అలాగా కొంచెం తాగి కొంచెం ఇది అని చెప్పేసి ఇంకా పడేసాను అనమాట. బట్ నైట్ అంతా ఇంకా వాటర్ తాగి ఉన్నాను. బట్ నెక్స్ట్ డే మార్నింగ్ మా బావ మళ్ళీ వెళ్ళి తీసుకొచ్చాడు. నాకు తెచ్చిన ఐస్ క్రీమ్ చూడండి ఎలా కుక్కేస్తాడో. లేదు సరదాగా అంటున్నాను. బట్ నాకు పెట్టకుండా అయితే తిండు. నేను ఆయన తిన్న తర్వాతే నాకు వద్దు అంటే అప్పుడు తింటాడు అనమాట. ఏదైనా ఫస్ట్ అడుగుతాడు తిను అని చెప్పి. నో అని చెప్పేసి నేను మ్యాక్సిమం జంక్ ఫుడ్స్ ఎక్కువ తిన్ను. సో ఇంకా ఇదేంటంటే bread with brown bread with milk. చూడండి ఎంత మెస్సీగా ఎవరైనా చెప్తారు. 3 days తర్వాత నేను ఆ బ్రౌన్ బ్రెడ్ అండ్ మిల్క్ తినడం స్టార్ట్ చేశాను. ఇంకా నా ఫైనల్ రివ్యూకి అయితే రమ్మన్నారు. అంటే స్టెరాయిడ్స్ ఎక్కువ అయిపోయి 10 days పైన అయిపోయిందని చెప్పి రమ్మంటే సో నేను వెళ్ళాను అనమాట. మా బావ తీసుకుని మా ఇంటికి ఒక 10 minutes అనమాట హాస్పిటల్. సో అందుకని చెప్పేసి వెళ్ళిపోయాము. ఇదే హాస్పిటల్ సాగర్ దుర్గా హాస్పిటల్. లోపలికి వెళ్ళాడు ఆల్రెడీ డాక్టర్ వచ్చేసారనమాట. ఇలా స్ట్రైట్ వెళ్ళి రైట్ తిరిగితే డాక్టర్ గా చాంబర్ ఉంటుంది. సో కొంచెం లోపలికి వెళ్తే సిట్టింగ్ అది ఉంటుంది అనమాట. పేషెంట్స్ అందరూ కూర్చోడానికి. ఇదే డాక్టర్ గారి చాంబర్. డాక్టర్స్ ఉదయం 9 to 10:30 11 వరకు సర్జరీ చేసి 12 to 1 ఉంటారు. ఇదంతా హాస్పిటల్ అనమాట. ఇక్కడ అక్క ఉంటారు విరాజిత, డాక్టర్ గారు వాళ్ళ అసిస్టెంట్ అనమాట. సో నాకు చాలా హెల్ప్ చేసింది ఆ అక్క. ఇప్పటికీ నాకు మంచి ఫ్రెండ్ అయిపోయింది. ఇప్పటికీ కూడా నేను కాల్ చేసి అవసరం ఉంటే వెంటనే ఆమెకు చెప్తుంది. సో ఇక్కడ అంతా పేషెంట్స్ కూర్చోవాలి. నేను చూడండి ఇంటర్వ్యూకి వెళ్ళినట్టు కూర్చున్నాను అనమాట. సో కంప్లీట్ డాక్టర్ గా చూసిన తర్వాత నేను మెడిసిన్స్ అయ్యి రాయించేసుకున్నాను. సో ఏమైనా పెయిన్స్ వస్తే వేసుకోండి, లేకపోతే ఇంకా స్టాప్ చేసి ఫుడ్ నెమ్మదిగా తినమని బిల్డప్ చేయమని చెప్పారు. ఇదిగోండి ఫోటోలో చూపిస్తున్నాం కదా అదే అనమాట. నా గొంతులో చేసిన టాన్సిల్స్ చూసారు ఎంత పెద్దవైపోయో. సో ఇది నా వీడియో. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మీరేమైనా ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ కానీ మీ లైఫ్లో ఏమైనా జరుగుంటే నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళైతే కంపల్సరీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఆల్రెడీ చూసేవారైతే వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.